నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి, ఈ క్రింది వాటిలో ఏది ఆంధ్రాలో తామ్ర శిలాయుగపు సాక్ష్యము అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 సంగనకల్లు, ఆప్షన్ 2 టెక్కలికోట, ఆప్షన్ 3 పాల్వాయ్, ఆప్షన్ 4 పాతపాడు అని చెప్పేసి అడగడం జరిగిందండి. సో ఈ 4 ఆప్షన్స్‌లో ఏది ఆంధ్రాలో తామ్ర శిలాయుగపు ప్రాంతము అని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏమిటండి? మీకు తెలుసు. కర్నూలు జిల్లా పాతపాడు ఏదైతే ఉంటుందో, ఈ పాతపాడు ప్రాంతంలో తామ్రశిలాయుగపు పాత్రలు ఏవైతే ఉంటాయో అవి ఇక్కడే లభించాయండి. సో కాబట్టి ఈ యొక్క ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్‌లో ఆంధ్ర ప్రాంతంలో తామ్రశిలాయుగపు అవశేషాలు లభించినటువంటి ప్రాంతం ఏమిటంటే కర్నూలు జిల్లా పాతపాడు అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇంకొక ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ సంగనకల్లు ఇవ్వడం జరిగిందండి. ఈ సంగనకల్లు యొక్క ఇంపార్టెన్స్ ఏమిటంటే బేసిక్‌గా ఈ సంగనకల్లు అనేది కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలో ఉంటుందండి ఈ సంగనకల్లు. దీని ఇంపార్టెన్స్ ఏమిటంటే నవీన రాతి యుగంలో న్యూ స్టోన్ ఏజ్‌లో మానవుడనేవాడు ఆహారాన్వేషణ నుంచి ఆహారోత్పత్తికి పరివర్తన చెందాడు అని తెలియజేసేటటువంటి సాక్ష్యాలు మనకు ఎక్కడ లభ్యమవుతున్నాయంటే ఈ సంగన కల్లులో అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అంటే మానవుడు అనేవాడు మొదట అడవుల్లో దొరికేటటువంటి దుంపలు కావచ్చు, ఏవో దొరికినటువంటి జంతువులను వేటాడి కావచ్చు, ఆ యొక్క ఆహారాన్ని అన్వేషించేవాడు. కానీ తరువాత కాలంలో అతనే ఆహారాన్ని ఉత్పత్తి చేయడం, వ్యవసాయం చేయడం కావచ్చు, నవీనీకరణ చెంది ఆహార అన్వేషణ నుంచి ఆహార ఉత్పత్తికి మానవుడు అనేవాడు పరివర్తన చెందాడు అనే సాక్ష్యాధారాలు మనకి ఎక్కడ లభ్యమవుతున్నాయంటే బళ్ళారి జిల్లా సంగనకల్లు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ మనకి కావాల్సినటువంటి ఆన్సర్ మాత్రం ఆంధ్ర ప్రాంతంలో తామ్రశిలాయుగ కాలానికి సంబంధించినటువంటి ప్రాంతం అంటే కర్నూలు జిల్లా పాతపాడు అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి.